అన్నా స్టార్ట్ చేసినావు గణేష్ పనులు అన్నిటికీ అడ్వాన్స్ ఇస్తున్నా ఈసారి ఇచ్చి పడేద్దాం పక్క గల్లీ వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు చూసేసి వస్తా వెళ్ళు బాహుబలి ఇట్లా ఉంది అన్నా మీ టెంట్ ఎన్ని ఫీట్లు 40 ఫీట్లు తమ్ముడు. ఏమైంది? 40 ఫీట్లు. మీరు బ్యాండ్ వాళ్ళు ఎంతమంది పెడుతున్నారు? 30 మంది అనుకుంటున్నాం. ఎందుకు? 30 మందా? తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు? బెంజ్ కార్ల తమ్ముడు. బెంజ్ కారా? అన్నా ఏమైందిరా? మన కనెస్టెంట్ ఎన్ని ఫీట్లు? 20 ఫీట్లు. ఎందుకు? ఒక చిన్న గుడిసి కట్టుకుని అందులో పడుకో. పక్క గల్లీ వాళ్ళు 40 ఫీట్లు టెంట్ కడుతున్నారు. 40 ఫీట్లు టెంట్. 40 ఫీట్ల ఈసారి 50 ఫీట్ల టెంట్ కడదాం. 50 ఫీట్లు. మన బ్యాండ్ వాళ్ళు ఎంతమంది పెడుతున్నాం? 6 మంది. ఇంకెందుకు? ఒక చిన్న టేప్ రికార్డ్ పెట్టుకుని అందరం డాన్స్ చేద్దాం. పక్క గల్లీడు 30 మంది బ్యాండ్ వాళ్ళు పెడుతున్నాడు. 30 మంది బ్యాండ్ వాళ్ళని. ఈసారి మనం బ్యాండ్ పెడదాం, డీజే పెడదాం, డప్పులు కూడా పెడదాం. మనం గణేష్ ఎట్లా తీసుకెళ్తున్నాం? ఆటోలో తీసుకెళ్తున్నాం. ఇంకెందుకు? ఒక సైకిల్ మీద తీసుకెళ్దాం. వచ్చే సంవత్సరం గణేష్ పండుగ వచ్చే లోపల నిమజ్జనం అవుతుంది. మనం ఈసారి కొత్తగా మెట్రోలో తీసుకెళ్దాం. అందరు చూస్తారు. మెట్రో ఇవన్నీ చేయడానికి ఎంత అవుతుందన్నా? 20 లక్షలు అవుతుంది బాబు. అన్నా ఇచ్చేసేయి. ఏంట్రా ఇచ్చేసేది? మన గణేష్ బడ్జెట్ 5 లక్షలు. ఆ గంగిరెద్దులాగా అన్ని చైన్లు వేసుకున్నావు కదా, అవి ఇచ్చేసేయి. నీ ఆస్తి పేపర్ కూడా ఇచ్చేసేయి. రేయ్ తమాషాలా? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వనరా. మన గల్లీ పరువు అంతా తీసేస్తున్నాం. ఇంకా నేను బ్రతికిదేనికి? చచ్చిపోతా చచ్చిపోతా చచ్చిపోతా. ఇదిగో డబ్బులు తీసుకో. గోల్డ్ తీసుకో. ఇదిగో నా ఆస్తి పేపర్లు. రేయ్ ఇచ్చేసాను రా. నా మొత్తం ఆస్తి మొత్తం ఇచ్చేసాను రా. ఈసారి మన గల్లీనే టాప్ చూడు. రే తమ్ముడు, ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోయావు? ఈ రోజు మా ఇంట్లో దావతుంది. ఇద్దరు వచ్చేసేయండి. నువ్వు మనిషి అడ్డకడదావా అన్నా? ఈ రోజే గణేష్ టెంట్ కట్టినావు, ఈ రోజు మందు తాగుతామంటున్నావు. సిగ్గులేదా? గణేష్ టెంటా? రేయ్ అది గణేష్ టెంట్ కాదురా. ఈ రోజు మా చెల్లి పెళ్లి. అది పెళ్లి టెంట్. వద్దన్నా ప్లీజ్ అన్న, వదిలేయన్నా.